గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఓయూ క్యాంపస్లో ఏరులై పారుతున్న మద్యం, అడిగిన విద్యార్థులపై దాడి. నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుపై ఎన్ఎస్యుఐ విద్యార్థుల ధర్నా. ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో అసభ్య ప్రవర్తన. తరచుగా వేధింపులకు గురి చేస్తున్న మాజీ కౌన్సిలర్ రాజేష్ నాయక్. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్. వేడుకలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం మనదే అన్న హరీష్ రావు. 31 జిల్లాల్లో 28 జిల్లాలు బీఆర్ఎస్వే అని తేల్చిన సర్వే. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో వార్డెన్గా పనిచేస్తున్న శారద కొడుకు కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్ రాజేష్ అరాచకం రోజురోజుకు పెరుగుతోంది. వసతి గృహంలో మాజీ కౌన్సిలర్ రాజేష్ నాయక్ తల్లి శారద హాస్టల్లో వార్డెన్ కావడంతో రాజేష్ తరచుగా హాస్టల్కు వస్తూ విద్యార్థులను అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడు. వార్డెన్ శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలికలు ఆందోళనకు దిగారు. తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన, అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని, అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. డైలీ వస్తారా? అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద. అయినా రాకేష్ అనే వచ్చేటైనా వార్డెన్కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ప్రతిరోజు అక్కడ హాస్టల్కి వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. బోనోఫైడ్స్ కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. నా పేరు మహేందర్ గౌడ్. మరి రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపైన హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మెనూ ప్రకారం ఫాలో కావడం లేదు. పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని గలీజ్గా వల్గర్గా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము మీ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చామండి. का पूरा आ गया अपने पास, पूरा क्या करता है, उठा मिलता करते तो करा लेते हैं, सब टोटल बोल दिया उठा आता आके उठा वैसे करे पूरा वैसे वीडियो करेंगे फुल में करें।
ఓయూ క్యాంపస్లో మద్యం ఏరులై పారుతుంది. చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లోని పలు చోట్ల మద్యం సేవిస్తుండగా అదేంటని అడిగిన ఓయూ విద్యార్థులపై దాడి చేశారు. దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎన్ఎస్యుఐ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఇది చదువుకునే క్యాంపసేనా, మద్యం ఏరులై పారుతున్న ఓయూ సెక్యూరిటీ మరియు పోలీసులు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ హక్క ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుని వచ్చిన విద్యార్థులదా లేకపోతే వాళ్ళ హక్క? ఎవరి కోసం యూనివర్సిటీ ఉన్నది? కడుపులో గుద్దడం, కడుపులో గుద్దిన వాళ్ళు వచ్చి యూనివర్సిటీ సొమ్మంట బస్సు ఆస్తి. ఏం కాదు అందరూ కొంచెం క్వాలిటీ అంత ఇప్పుడు ఆర్ట్స్ ప్రెస్ అంత చూడరే. ఉస్మానియా యూనివర్సిటీలో చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా మందు తాగుతుంటే, మద్యపానం సేవిస్తుంటే, ఇది ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా తాగితే ఇక్కడి నుంచి వెళ్తున్న విద్యార్థులు పెట్ట మీ యొక్క సంబంధించిన వారు మిస్బిహేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదేందని అడిగితే వాళ్ళని కొడితే మేమే దగ్గర నుండి న్యాయం చేసినాం. మీరు ఇక్కడ మందు తాగకండి, మీకు ఎవరిచ్చారు పర్మిషన్? పోలీసులు ఇచ్చారా, సెక్యూరిటీ ఇచ్చారా, వైస్ ఛాన్సలర్ ఇచ్చారని అడిగితే ఇది మా సొత్తు, ఇది మా భూమి, మీరు ఎవరురా మీరు మమ్మల్ని అడగడానికి? విద్యార్థులైతే మీకు ఏం హక్కుందిరా? ఇది మా భూమిరా, మేము బస్తీ వాసులం రా, మేము అంబర్పేట వాళ్ళం రా, మేము విద్యానగరం వాళ్ళం రా, మీరెవర్రా అడగనీకి అని చెప్పేసి మా మీదకి ముక్కుముడిగా వచ్చి మమ్మల్ని తంతు కొడుతూ బీర్సు తలతడు గుద్దుతూ లేడీస్ ఇలా గిచ్చడము, నన్ను ఇక్కడ తన్నడము జరిగింది. మేము విద్యార్థుల మాది ఒకే ప్రధాన డిమాండ్, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉండాలా, లేకపోతే బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి తాగడానికి తందనని అడుకుంటున్నాం. మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీడియా ముఖ్యంగా. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి వాతావరణం లేదు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలనే పోలీసుల యొక్క అనుమతితో, వైస్ ఛాన్సలర్ యొక్క అనుమతితో, సెక్యూరిటీ సిబ్బంది యొక్క అనుమతితో ఇలా విచ్చలు విడిగా ఇక్కడికి వచ్చి చెట్టుకొక పుట్ట ఉన్నట్టు, చెట్టుకొక టేబుల్ వేసుకుని ఇలా విచ్చం వచ్చినట్టు మందు తాగడం జరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్ఛ లేదు, విద్యార్థులకు స్వేచ్ఛ లేదు. గేట్లు బంద్ చేయమంటే బంద్ చేయరు. ఇలా బయట వాళ్ళకి ఈ విధంగా పర్మిషన్ ఇచ్చారు. ఇదేందని అడిగితే మా మీద దాడి చేయడం. మా మీద దాడి చేసుకున్నప్పుడు అక్కడే సెక్యూరిటీ సిబ్బంది 3 వ్యక్తులు ఉన్నారు. మమ్మల్ని కొడుతున్నారు, కాపాడండి అంటే చేతులు అట్టుకుని నిలబడి చూస్తున్నారే తప్ప కనీసం స్పందించట్లేదు. వాళ్ళు ఒక ఎక్స్ ఆర్మీ, మాకు ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న సిబ్బంది వివరించిన శీలు చూస్తే మాకు ఎంత బాధ ఉందంటే, ఇలా సెక్యూరిటీ పోలీసు ఉందన్న ధైర్యంతో మేము ఇక్కడ ఉన్నాం. కానీ వాళ్ళని ప్రోత్సహిస్తూ మా మీద దాడి చేపించడం ఇది ఎంత వారికి న్యాయమని అడుగుతున్నాం. చూడండి ఒకసారి ఏ విధంగా కొట్టిపించారు. విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మేము బస్తీరా, మాదిరా ఈ ల్యాండ్, మీరు ఎవర్రా 1 సంవత్సరం ఉండి బయటోళ్ళు, మిమ్మల్ని చంపుతో రేపటి నుంచి ఎక్కడ కనిపిస్తా అంటున్నారు. మేమేమేం చేశాము? మేము తప్పు చేశామా? యూనివర్సిటీలో తాగుతున్నాం, లేదు తాగడం వాస్తవమే ఒప్పుకుంటామని పోలీసులు చెప్పానండి, సెక్యూరిటీని చెప్పానండి. ఇక్కడున్న విద్యార్థులే అలాంటి వాతావరణానికి వ్యతిరేకంగా ఉంటాం మేము. అలాంటిది వాళ్ళు ఈ విధమైన స్టేట్మెంట్ చేయడం పట్ల మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల క్రితము అస్వస్థత గురికాగా తల్లిదండ్రులకు సమాచారం అందకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు ఇప్పుడు ఆమె ఎన్నో రోజు చూసింది ఆమె రోజు
శిల్పకళా వేదిక దగ్గర హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. కవరేజ్కు వచ్చిన తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురి చేశారని మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇదేం సార్ మీరు కూడా మారుతున్నారు? మీరు చేయండి మీరు వాళ్ళ మీద చేయలేతారండి. మరి ఇంత దారుణం ఏందబ్బా మీడియా వాళ్ళ మీద కూడా? సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లాలకు గాను 16 జిల్లాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సర్వే వెల్లడించిందన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి కనుక మన సిద్దిపేటలో గతంలో 23 మండలాలుండగా ఇప్పుడున్న 26 మండలాల్లో 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనదే, కానీ అంతకన్నా ఎక్కువగా 23 మండలాలు ఖచ్చితంగా గెలుస్తాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో ఒక సర్పంచ్నైనా గెలిపించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పనున్నారన్నారు హరీష్ రావు. 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో లిస్ట్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుండ్రు, వైస్ చైర్మన్ గారు కనబడుతుంది, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ అప్పట్లో తాను చేసిన పాపం వల్ల ఒక్క ప్లాపు ఇవ్వడమేనని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్ళు అవుతుందని ఆయన అన్నారు. వయసు పెరిగిందేమో కానీ గుండెలో చెవ మాత్రం చావలేదని అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక హిట్ ఇవ్వమని ఓ అభిమాని అడిగాడని, అది హరిశంకర్ వల్ల తిరిగి వచ్చిందన్నారు. ఆ సినిమా కూడా చాలా క్లిష్టమైన సమయంలో చేశానన్నారు. కష్టకాలంలో అండగానున్న మరో వ్యక్తి త్రివిక్రమ్ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవడు రాపేది? This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో, అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి, రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ అప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. వాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది. చిన్నప్పటి నుంచి ఆయన 17వ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమే. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగింది. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామన్నారు పొన్నం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్కు సంబంధించిన క్యాప్ లేదు. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ప్రజలను మభ్యపెడుతుంది మీరు, ముఖ్యమంత్రి బీసీ అని ప్రకటించి ఇబ్బంది మీరు.
సిఎల్పి నాయకుడు బీసీ ఇవ్వండి మీరు, పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకి ఇవ్వండి మీరు, మండలి వ్యతిరేకించేది మీరు, ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు. తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇవాళ మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పిసిసి ప్రెసిడెంట్, ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీ దగ్గర అసాధ్యం. మీరు మరొకసారి మా వర్గాలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం. మాజీ మంత్రి ఆర్కే రోజాపై షాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతి ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. రోజా అవినీతిపై విచారణ జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు తినేసిన రోజా జైలుకి వెళ్లడం ఖాయం అన్నారు రవినాయుడు. రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క పరిశ్రమలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం జరుగుతోంది. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసి పెట్టి వెళ్ళినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈరోజు 4000 పింఛన్ అయితేమి, తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ సిలిండర్ల విషయంలోనైతేమి, వెనుకబడిన వర్గాల సంక్షేమ విషయాల్లోనైతేమి, మత్స్యకారుల విషయంలోనైతేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి, ఏ విషయంలో చూసుకున్నా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందనీయకూడదు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. గతంలో నేను అవి చేయలేకపోయినాం, మేమెవరు చేయలేకపోయినాం, ఇంకా మా పార్టీ మనుగడ కష్టం, మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గత 3 నెలలుగా విపరీతమైన పోకడలోకి వెళ్తున్నారు. ఆయన ఎలా వెళ్తున్నారంటే మీ కెమెరాలే సాక్షి. మొన్న బంగారుపాలెంకి వచ్చినప్పుడు వికృత చేష్టలతో, మామూలుగా నేను రైతు బిడ్డనే, రైతాంగం పండించిన పంటను తమ బిడ్డల్లాగా, భూమిని తల్లిలాగా చూసుకుంటారు. అలాంటి పంటని కిందన పోసి తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతకుముందు పల్నాడులో విపరీతమైన పోకలతో అక్కడున్న అధికారులు కానీ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బెదిరింపు ధోరణిలో, వాళ్ళ నాయకులు ఇంకా ఒక అడుగు ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో డిఎస్పీని చేయి నరికేస్తాం, ఎస్పీని తలలు తీసేస్తాం, తర్వాత ఆడ ఫ్లెక్సీలు చూస్తే రప్ప. ఇంకొక ఆయన మాజీ మంత్రి రాత్రిలోనే చీకట్లోనే కన్ను కొడితే అయిపోవాలంట. ఆల్రెడీ రాత్రిలో చీకటిలో కన్ను కొడితేనే వాళ్ళ బాబాయ్ అయిపోయింది. వాళ్ళ బాబాయ్ హత్యను మళ్ళీ ప్రజలకు మేము వస్తే ఎలా ఉంటుందో అన్నట్టు ఆయన చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందాయంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడడమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా,
ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకి వెళ్ళేదే తిట్టే దానికోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునే దానికోసం కాదు. ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే, అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లబిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళను తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్నటికి మొన్న చూస్తే చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా, ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్లా అందరినీ ఎవరైనా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం, పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడడం. గాలి భానుప్రకాష్ గారిని ఒక శాసనసభ్యులు, నువ్వు ఓడిపోయినావు, నువ్వే గతంలో ఏం చెప్పావు, ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు. మరి నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా, మరి నువ్వు నోరు మూసుకొని నగిరిలో కూర్చోవచ్చు కదా. నువ్వు నగిరిలో లేవు, ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటావు. చెన్నైలో ఉంటావో తెలీదు, హైదరాబాద్లో ఉంటావో తెలియదు, ఇంకెక్కడ ఉంటావో తెలియదు. నేను ఎతకాలి. నువ్వు కనిపించేది ఎక్కడన్నా ఉంటే 15 రోజులకు ఒకసారి ఆ యాక్టర్లను తీసుకొని కొండ మీదకి దర్శనం చేయించుకొని మళ్ళీ పోయినప్పుడు అప్పుడు కనిపిస్తావు నువ్వు ఇక్కడ ఉన్నారని. అప్పుడు తప్ప ఎప్పుడు కనపడవు. కనపడకపోగా ప్రజల్లో తిరుగుతున్న ఆ శాసనసభ్యులను పట్టుకొని గాలి నా కొడుకని నువ్వు తిన్నావు. మరి ఏ విధంగా నీకు కొడుకో నాకైతే అర్థం కాల. నేను అడుగుతున్నావు, గాలి నా కొడుకని ఒక ఎమ్మెల్యేని, శాసనసభ్యులు నువ్వు అన్నావు. ఏ విధంగా నీకు కొడుకో మాకు చెప్పాలి. చెప్పమ్మా రోజమ్మా, శాసనసభ్యులను పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడచ్చా? నువ్వు ఓడిపోయినావు, నువ్వు మాజీ నేతవు, నువ్వు అలా మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా? లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూ క్యాంపస్లో ఏరులై పారుతున్న మద్యం, అడిగిన విద్యార్థులపై దాడి. నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుపై ఎన్ఎస్యుఐ విద్యార్థుల ధర్నా. ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో అసభ్య ప్రవర్తన. తరచుగా వేధింపులకు గురి చేస్తున్న మాజీ కౌన్సిలర్ రాజేష్ నాయక్. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్. వేడుకలో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం మనదే అన్న హరీష్ రావు. 31 జిల్లాల్లో 28 జిల్లాలు బీఆర్ఎస్వే అని తేల్చిన సర్వే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.